అయ్యారు. మిరాయి చూసాక ఖచ్చితంగా అలానే ఫీల్ అవుతారు. ఒక నెగిటివ్ ఏంటి అంటే మేబీ మాస్ జనాలకి స్లో అనిపించచ్చు. ఎందుకంటే నరేషన్ అనేది మనకి స్లోగా ఉంది, స్క్రీన్ ప్లే అనేది స్లోగా వెళ్తుంది ముందుకి. క్యారెక్టర్స్ అర్థం అవ్వాలి, ఆ ప్రపంచం అర్థం అవ్వాలి, చుట్టూ ఏం జరుగుతుందో అర్థం అవ్వాలి. సో స్లో నరేషన్ అనేది మాత్రం ఉండింది సినిమాలో. బట్ అది ల్యాగ్ కాదు. ల్యాగ్ అని మాత్రం అనకండి. ల్యాగ్ అంటే మాత్రం మీరు నమ్మకండి. వచ్చి సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ పార్ట్ విఎఫ్ఎక్స్ అన్న, ఎంత బ్యూటిఫుల్ విఎఫ్ఎక్స్, టాప్ నాచ్ విఎఫ్ఎక్స్. ఏదో తీసాము సినిమా జనాల మీద వదిలేసాము అని కాకుండా ఒక మంచి అవుట్పుట్ తో మన ముందుకు వచ్చారు. మనం అవెంజర్స్ చూసాము, అలానే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా అందరికీ తెలుసు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో డ్రాగన్స్ ఎలా అయితే ఎగురుతుంటే మనం ఫీల్ అవుతామో, ఇక్కడ పక్షి సీన్ ట్రైలర్ లో అందరు చూశారు. సో పక్షి సీన్ అసలు వేరే లెవెల్ ఉండిందన్న. అది ఒక్కటే కాకుండా ట్రైలర్ లోదే కాకుండా అది శాంపుల్ మాత్రమే, తర్వాత ఇంకా చాలా ఉండింది. ఆ పక్షితో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది కూడా పక్షి. అండ్ మీ యాక్షన్ సీక్వెన్సెస్ లో కానీ, లేకపోతే మైథలాజికల్ సీన్స్ మనకు చూపించే పార్ట్ లో కానీ, అంటే రాముని చూపించడం కానీ, లేకపోతే ఆ మిరాయ్ అనే ఆయుధాన్ని చూపించడం కానీ, లేకపోతే ఆ బ్లాక్ స్వాడ్ ని చూపించడం కానీ, అదంతా కూడా విఎఫ్ఎక్స్ అనేది మనకి మార్వెల్ సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా తీశారు. విఎఫ్ఎక్స్ అనేది అంత బాగుంది విఎఫ్ఎక్స్. అండ్ అలాంటి సీన్స్ చూస్తున్నప్పుడు మనకి అట్రాక్ట్ అయ్యేది బీజిఎంఏ. సీన్ లోకి ఇన్వాల్వ్ అవ్వాలంటే బీజిఎం ఇంపార్టెంట్. హరి గౌర గారు మీరు చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశారు. బీజిఎం అనేది మాకు నెత్తికి ఎక్కేసింది. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సినిమా సీన్స్ మైండ్లో హార్ట్లో రిజిస్టర్ అయిపోయి అంత బాగుండింది బీజిఎం వర్క్ కూడా. అండ్ మంచు మనోజ్ గారు బ్లాక్ స్వార్డ్ మహాబీర్ రామాగా కనిపిస్తారు స్క్రీన్లో. అండ్ ఆయన స్క్రీన్ నేమ్కి తగ్గట్టు, ఆయన సినిమాలో ఆయన పేరుకి తగ్గట్టు రాకింగ్ పర్ఫార్మెన్స్. అసలు ఒక మంచి కంబ్యాక్. టాలీవుడ్ జనాలు ఎప్పటి నుంచి అయితే మనోజ్ గారిని ఎలా చూడాలి అనుకుంటున్నామో అలా చూసేసాము. అది విలన్ అవని, హీరో అవని, సైడ్ క్యారెక్టర్ అవనివ్వండి. బట్ మనోజ్ గారికి ఒక మంచి కంబ్యాక్ ఇదే. నన్ను అడిగితే మాత్రం మంచు మనోజ్ గారు ఇలానే కంటిన్యూ అవ్వాలి, మంచి మంచి స్క్రిప్ట్లు వేసుకుంటూ ఇలానే ఇంకా టీఎఫ్ఐ ప్రజలకి కనిపిస్తూనే ఉండాలి.